హాయ్ వన్ అండ్ ఆల్, చాలా రోజులైంది కదా కుకింగ్ వ్లాగ్స్ చేసి. ఇదే నా ఫస్ట్ కుకింగ్ వ్లాగ్ ఈ ఇంటికి వచ్చిన తర్వాత. ఎప్పటి నుంచో మిర్చి బజ్జీ తినాలి అనిపించింది. గోరింటాకు కోయడానికి వెళ్ళినప్పుడు తిరిగి వస్తుంటే కూరగాయల బండి దగ్గర ఈ బజ్జీ మిరపకాయలు కనిపించాయి. వర్షం పడినప్పుడు క్లైమేట్ చల్లగా ఉండేటప్పుడు నాకు మిర్చి బజ్జీ తినాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ టైంలో మిరపకాయలు అవేమి ఉండవు. నేను ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాక వర్షము పడుతూ క్లైమేట్ కూడా చల్లగా ఉండదు. సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అయింది. మిర్చి కొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కంటిన్యూస్గా ఎండలు అయితే మండిపోతున్నాయి. ఒక 2 days ఆగిన తర్వాత క్లైమేట్ చల్లబడింది. అప్పుడు నేను మళ్ళీ బజ్జీలు వేసాను. ఒకప్పుడు మిరపకాయ బజ్జీలు అంటే కారంగా ఉంటాయేమో అని పెద్దగా నచ్చేవి కాదు. అప్పుడు అరటికాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం ఉండేది. మిరపకాయని మధ్యలో కట్ చేసి అందులో వైట్గా ఉంటుంది కదా ఒక నారలాగా, అది గింజలు తీసేసిన తర్వాత బజ్జీ వేస్తే అసలు కారమే అనిపించదు. బజ్జీలు వేసాక మధ్యలో కట్ చేసి ఆనియన్స్, నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.